హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి దొండకాయ కూర ఎలా చేయాలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. ముందుగా అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ జీలకర్రనైతే వేసుకోవాలి. ఒక ఉల్లిపాయను తీసుకొని పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకోవాలి. ఇందులోకి 2-3 పచ్చిమిర్చి ముక్కలను కూడా వేశాను. అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోవాలి. ఇలా ఇందులోకి పసుపును కూడా వేశాను. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకున్నాను. తర్వాత వచ్చేసి 1/2 కిలో దొండకాయలను అయితే కట్ చేసి ఇలా పొడవుగా కట్ చేసిన దొండకాయ ముక్కలతో కర్రీ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా సాల్ట్ని అయితే వేశాను. సాల్ట్ వేసుకుంటే దొండకాయ ముక్కలు తొందరగా ఉడుకుతాయి కదా, అందుకే సాల్ట్ వేసి మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టాను. ఇప్పుడు దొండకాయ ముక్కలు అయితే కొద్దిగా మగ్గాయి కదా, ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి సరిపడా కారం పొడిని అయితే వేశాను. ఒక 2 స్పూన్ల వరకు కారం పొడిని అయితే వేశాను. తక్కువ తినేవాళ్ళు తక్కువగా వేసుకోండి. 2 స్పూన్లు అంటే పెద్ద స్పూన్లు కాదు, చిన్న స్పూన్లే అండి. మూత పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఇందులోకి ధనియాల పౌడర్ని అయితే వేశాను. లాస్ట్లో కొత్తిమీరని కూడా వేసుకుంటే దొండకాయ కూర అయితే రెడీ అయిందండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కూడా ఇలాగే చేస్తారా ఫ్రెండ్స్?